హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాహుల్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్వప్న అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్వప్న రాహుల్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. అలా రాహుల్ దొంగతనం చేసిన తన నగల్ని కూడా తిరిగి వెనక్కి తీసుకుంటుంది. అలా స్వప్న రాహుల్ ని మెడ పట్టుకొని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. నీ బండారం అంతా మీ అమ్మ ముందు బయట పెడతాను. నువ్వు చేసిన ఈ ఘనకార్యం మీ అమ్మకి కూడా తెలియాలి కదా. పాపం నువ్వేం చేస్తున్నావో ఆవిడికి తెలియక ఆవిడ ఇంట్లో నీ గురించి చాలా గొప్పలకు పోతోంది. నేను ఒక్క మాట అన్నా కానీ అస్సలు నీ మీద మాట కూడా పడనివ్వదు అని అంటూ ఉంటుంది. రాజ్ ఆఫీస్ లో అందరినీ పిలిపించి స్టాఫ్ మీటింగ్ పెడతాడు. అలా అందరికి భయాన్ని కలిగించాలి అని చాలా సీరియస్ గా అందరినీ తిడుతూ ఉంటాడు. అలా అందరితో అంటాడు, నేను ఎన్ని తిడుతున్నా కానీ ఒక్కరు మాట్లాడారేంటి, అసలు నేనంటే భయం ఉందా మీకు అని అంటాడు. అప్పుడు వాళ్ళు, మేమందరం మీకు చాలా భయపడుతున్నాం సార్ అని అంటారు. అప్పుడు రాజ్, ఏంటి భయపడుతున్నారా, మరి నా కళ్ళకి కనిపించడం లేదే అని అంటాడు. అప్పుడు ఒక ఎంప్లాయ్, నిజంగానే మేము లోపల చాలా భయపడుతున్నాం సార్, చెప్పాలంటే మీకు వణికిపోతున్నాం కూడా అని అంటాడు. అప్పుడు రాజ్ అతని దగ్గరికి వచ్చి, నిజంగానే భయపడుతున్నావా అని అతని గుండె మీద తన తలని పెట్టి వింటూ ఉంటాడు. అప్పుడు మిగిలిన వాళ్ళంతా, ఏమైంది బాస్ కి ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అని ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసి శృతి, అయిపోయింది, నేనేదైతే జరగదు అని అనుకున్నానో అదే జరుగుతోంది. మేడం ఏంటి ఇంకా రాలేదు, సార్ ఇక్కడ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తర్వాత వీళ్ళంతా వచ్చి, సార్ ఎందుకని అలా చేశారు, సార్ ఎందుకని ఇలా ఉంటున్నారు, సార్ ఎందుకని ఇలా మాట్లాడుతున్నారని నన్ను చావ కొడతారే అని అనుకుంటూ ఉంటుంది. మేడంకి మళ్ళీ కాల్ చేద్దామంటే ఈయనేమో కాల్ మాట్లాడుతుంటే తిడుతున్నాడు అని భయపడిపోతూ ఉంటుంది. కావ్య అప్పుడే ఆఫీస్ దగ్గరికి వస్తుంది. ఆ కార్ సౌండ్ శృతికి వినిపిస్తుంది. అప్పుడు శృతి, కార్ సౌండ్ వినిపించింది అంటే మేడం వచ్చేసినట్టున్నారు, అమ్మయ్యా అని అనుకుంటూ ఉంటుంది. ఆమెని సిద్ధార్థ్ కి కాల్ చేస్తుంది. అప్పుడు సిద్ధార్థ్, ఎవరు అని కాల్ ని లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అంటాడు. అప్పుడు యామిని, నేను అని అంటుంది. అప్పుడు సిద్ధార్థ్, మీరా మేడం, నాకు ఒకసారి ఇంటిమేట్ చేసుంటే నేనే మిమ్మల్ని కలిసి మాట్లాడేవాణ్ణి కదా, ఇలా కాల్ చేశారేంటి అని అంటాడు. అప్పుడు యామిని, నేను నీకు అర్జెంట్ గా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి, అందుకనే కాల్ చేశాను అని అంటుంది. అప్పుడు సిద్ధార్థ్, చెప్పండి మేడం అని అంటాడు. అప్పుడు యామిని, రేపు ఆ కావ్య రాజ్ ని ఆఫీస్ కి తీసుకురాబోతోంది అని అంటుంది. అప్పుడు సిద్ధార్థ్, అదేంటి మేడం, ఆ రాజు చనిపోయాడు అని అన్నారు కదా అని అంటాడు. అప్పుడు యామిని, రాజు చనిపోలేదు, రాజ్ కి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత రాజ్ కి తన గతం ఏమీ గుర్తులేదు. అతను గతాన్నంతా మర్చిపోయాడు. రేపు నువ్వు బోర్డ్ మీటింగ్ కి రాజ్ వచ్చినప్పుడు కూడా రాజ్ కి యాక్సిడెంట్ అయ్యిందని, ఆ యాక్సిడెంట్ లో రాజ్ గతాన్ని మొత్తం మర్చిపోయాడు అని, అతను కంపెనీని చూసుకోలేడు అని అందరి ముందు ప్రూవ్ చేస్తే చాలు, ఇక ఆ కంపెనీ నీ సొంతం అయిపోతుంది అని అంటుంది. అప్పుడు సిద్ధార్థ్, అలాగే మేడం, అలాగే చేస్తాను అని అంటాడు. అప్పుడు యామిని కాల్ ని కట్ చేస్తుంది. కావ్య, నువ్వు చాలా తెలివిగా రాజ్ కి ట్రైనింగ్ ఇచ్చి రేపు బోర్డ్ మీటింగ్ కి తీసుకెళ్లబోతున్నావు. కానీ నేను ఇంకా తెలివిగా రాజ్ కి గతం గుర్తులేదు అని ఎవరికైతే చెప్పకూడదో వాళ్ళకి చెప్పి కంపెనీ మీ చేతుల్లో నుంచి చేజారిపోయేలాగా చేయబోతున్నాను. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఇక ఆ కంపెనీ మీ నుండి చేజారిపోవడమే తప్ప ఏమీ ఉండదు అని అనుకుంటూ ఉంటుంది. కావ్య పెట్టుకున్న లాంటి జెమ్రాన్ జెవెల్ అమెరికన్ డైమండ్ గ్లిటరింగ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. కావ్య చాలా హడావిడిగా ఆఫీస్ లోపలికి వెళ్లి మీటింగ్ రూమ్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే అందరి ముందు రామ్ గారు అని పిలవకుండా నేరుగా రాజ్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఇది, నాకొక్క మాట కూడా చెప్పకుండా ఆఫీస్ కి వచ్చారేంటి అని అంటుంది. అప్పుడు రాజ్, నేను ఆఫీస్ కి వచ్చినట్టు మీకెలా తెలుసండి అని అంటూ ఉంటాడు. అలా కావ్య, అందరూ మీరు మీ వర్క్ చేసుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. అప్పుడు అందరూ అలాగే మేడం అని వెళ్ళిపోతారు. ఆ తరువాత రాజ్
అది కళావతి గారు మీకు చెప్పకుండా ఆఫీస్కి వచ్చి నేను ఈ రోజంతా ఆఫీస్లో బాస్ లాగా ఉండి అందరిని హ్యాండిల్ చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాను అని అంటాడు. అప్పుడు కావ్య, అసలైనా మీరు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చారండి? పైగా స్టాఫ్ అందరిని పిలిపించి అందరినీ ఎందుకు ఇలా తిడుతున్నారు? మీరు నన్ను ఇంప్రెస్ చేయడం పక్కన పెడితే పెద్ద ప్రాబ్లంనే క్రియేట్ చేసేలాగున్నారు. ఇంకొకసారి ఇలా చేయకండి అని అంటుంది. అప్పుడు రాజ్, అలాగే కళావతి గారు అని అంటాడు. అలా కావ్య ఆఫీస్ లో మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటుంది. స్వప్న రాహుల్ మెడ పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చి అత్త అత్త అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయటికి వచ్చి ఏమైంది స్వప్న అని అంటూ ఉంటారు. అప్పుడు స్వప్న, ముందు మా అత్తని రానివ్వండి, అప్పుడు చెప్తాను అని అంటుంది. అప్పుడు రుద్రాణి వచ్చి ఏంటి ఏమైంది, నా కొడుకు కాలర్ పట్టుకున్నావేంటి అని అంటుంది. అప్పుడు స్వప్న, నీ కొడుకు పీక పట్టుకోలేదు, సంతోషించత్తా అని అంటుంది. అప్పుడు రుద్రాణి, ఇప్పుడు వాడంత పెద్ద తప్పేం చేశాడు అని అంటుంది. అప్పుడు స్వప్న, నువ్వు నీ కొడుకు గురించి నిప్పు ఉప్పు అని చెప్తూ ఉంటావు కదా, ఇప్పుడు నీ కొడుకు ఘనకార్యం గురించి విను అని అంటుంది. అప్పుడు రుద్రాణి, వీడు మళ్ళీ ఏదో చేసినట్టున్నాడు, ఆ స్వప్నకి దొరికిపోయినట్టున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అలా రాహుల్ వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది. అలా స్వప్న రాహుల్ తన బంగారాన్ని దొంగతనం చేసి రాహుల్ వేరే అమ్మాయికి ఇచ్చాడు అని, అలానే రాహుల్ స్వప్న ప్రాపర్టీ పేపర్స్ ని కూడా దొంగతనం చేసి ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయిని తన బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడని స్వప్న వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది అని అందరి ముందు బయట పెడుతుంది. ఆ మాట వినగానే రుద్రాణి ఆశ్చర్యపోతుంది. అమ్మో, వీడింత పని చేశాడా? వీడికి ఎన్నిసార్లు చెప్పినా వీడి బుద్ధి మాత్రం అస్సలు మార్చుకోడు. ఇప్పుడు అందరూ రియాక్ట్ అవ్వకముందే నేనే రియాక్ట్ అయితే మంచిది, లేకపోతే వీడు చేసిన పనికి వీడిని ఇంట్లో నుంచి గెంటేస్తారు అని అనుకొని రుద్రాణి రాహుల్ దగ్గరికి వచ్చి చంప మీద కొడుతూనే ఉంటుంది. అప్పుడు రాహుల్ మామ్ మామ్ అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు రుద్రాణి, ఇంకొక మాట మాట్లాడావంటే మాత్రం చంపేస్తాను, జాగ్రత్త. ఎన్నిసార్లు చెప్పాలరా ఇలా గాలి తిరుగుళ్ళు తిరగద్దు అని? అయినా స్వప్న బంగారాన్ని దొంగతనం చేసి వేరే అమ్మాయికి ఇవ్వడం ఏంటి? స్వప్న ప్రాపర్టీ పేపర్స్ ని దొంగతనం చేసి ఆ అమ్మాయికి ఇచ్చి నీ బుట్టలో పడేసుకోవడం ఏంటి? నీకొక కూతురు కూడా పుట్టిందిరా అని అంటూ ఉంటుంది. అప్పుడు స్వప్న, వావ్ శభాష్ అత్త, నాకు కూతురు పుట్టిందని మీ ఇద్దరికి గుర్తుంది కూడానా అని అంటుంది. అప్పుడు రుద్రాణి, ఏ స్వప్న, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటుంది. అప్పుడు స్వప్న, నువ్వెందుకు ఇంతలాగా రియాక్ట్ అవుతున్నావో నాకు అర్థమవుతుందత్త. రాహుల్ చేసిన పనికి రాహుల్ని ఇంట్లో నుంచి అందరూ ఎక్కడ గెంటేస్తారేమో అని నువ్వు ఇలా రియాక్ట్ అవుతున్నావు కదా. నువ్వు ఇలా రియాక్ట్ అవ్వకపోతే అందరూ నీ మొహాన చీ కొడతారని ఇలా రియాక్ట్ అవుతున్నావు కదా. లేకపోతే నీ కొడుకు అంటే నీకెంత ప్రాణమో నాకు తెలుసత్తా. నీ కొడుకు ఎంత దుర్మార్గపు పని చేసినా కానీ నువ్వు నీ కొడుకుని ఒక్క మాట అనువు అని కూడా నాకు తెలుసు, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అని అంటుంది. మీరే చెప్పండి అమ్మమ్మ గారు, ఇప్పుడు నా భర్తని ఏం చేయాలి అని అంటుంది. అప్పుడు సుభాష్, ఏంటి రాహుల్ ఇది అని అంటాడు. అప్పుడు రాహుల్ తల దించుకొని ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.